వాళ్ళు ఎక్కడ టాస్క్ చేయరు, కొంత సేఫ్ ప్లేస్ గానే ఉంచుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతమంది ఒక్కసారిగా వచ్చారంటే ఇంకా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని భావించవచ్చా? ఇప్పుడు నో, అబ్సల్యూట్లీ నో. I can assure you, as of now, nobody is there except these fellows. Okay, thank you. That is also there. It's a combination of many things. When we go for a big operations, one single thing doesn't happen. We have to collect information from different agencies, different sources, different places, and we have to assemble and operate here. See, few minor things, every minor thing we cannot disclose. So we have our operational limitations. सर That is what everything else. सर विजयवाड़ा के अंदर 28 लोगों को यहाँ पर अरेस्ट किया करके आपने बताया था. अच्छा, अरेस्ट किया करके कल हुआ था. तो वो लोग Vijayawada, if I am not wrong, 4 people from Vijayawada. सर अगर वो लोग अगर सरेंडर होने के लिए आए या आप लोग अरेस्ट किया? पहली बात तो सरेंडर होने के लिए आते तो हम सरेंडर दिखाते ना. सर अगर वो लोग को आप लोग अरेस्ट किया तो उनके पास वेपन भी है और सब कुछ सामान भी है. वो लोग अपोज करके कुछ फायरिंग वगैरह हुआ नहीं था, उसके लिए आप लोग कितना इंतजाम करके उनको अरेस्ट किया? See, we used first the drone, whatever drones we have, we flew the drones and we could see that what is there inside most likely or what is not there. And then, see, these are the operations where the specialized agencies we have used, whether it's Octopus or Greyhound, they are specialized in house intervention and all. So we have taken their services and accordingly we have done. All precautions were taken for that. फर्स्ट बार इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर नहीं हुआ सर, इसके बारे में कुछ बताना चाहता हूं. फर्स्ट टाइम इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर नहीं हुआ, वो लोग अपोज नहीं किया था, उसके बारे में क्या बताना चाहेंगे आप? We have taken all precautions. We knew what they can do, and before that, in fact, if I am not wrong, they were warned also in Krishna and other places. మేము మైక్ పెట్టేసి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తే లొంగిపోండి, లేకపోతే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ప్రాసెస్ ఇస్ దేర్, వీ హావ్ ఫాలోడ్ అండ్ లక్కీలీ నథింగ్ హెస్ హ్యాపెండ్. Obviously, sir. See, once you see the so many forces, they can fire 1 or 2 rounds, but where they'll escape? Definitely, the retaliation in self-defense we have to do it. సార్ ఇంకా పాత మావోయిస్టులు ఉన్నారు సార్, అంటే మీరు కంప్లీట్ గా గతంలో మావోయిస్ట్ ఏరియాలో పనిచేశారు. సో ఆ టర్మ్ కి సంబంధించిన బ్యాచ్ ఇంకా ఏపీలో ఉన్నారు. ఏమి అయిందా, కొంతమంది మన ఇక్కడ కంటిన్యూస్ గా మన ప్రెషర్ పెడితే ఛత్తీస్గఢ్ లో ఆ టైంలో మన స్టేట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు, తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆ వైపు వెళ్ళిపోయారు. సో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా కొంతమంది వన్ బై వన్ ఐదర్ దే ఆర్ సరెండరింగ్ ఆర్ వీఆర్ న్యూట్రలైజింగ్. లైక్ జూన్లో మన ఉదయ్ అండ్ అరుణ ఎన్కౌంటర్ అయింది, ఆ టైంలో ఆల్మోస్ట్ 10-15 మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేస్తే అరౌండ్ 15-20 మెంబర్స్ అప్పుడు వచ్చారు. ప్రిసైజ్లీ 32 మెంబర్స్. చాలామంది లొంగిపోలేదా మేము ఆర్మ్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తామంటే వీ హావ్ టేకెన్ అనదర్ ప్రాసెస్. సరే, అంటే ఈ బేస్ చేసుకొని నల్లమర ఫారెస్ట్ లో మళ్ళీ ఏమన్నా కూబింగ్ చేయటం కానీ లేకపోతే మావోయిస్ట్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్ ఏం లేదా అక్కడ అండి? సార్ నిన్న ప్రెస్ క్లబ్ లో పౌరక సంఘంలో మాట అన్నారండి, దేవుజీని ఈ రోజు రేపు ఇచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్ కి కూడా చెప్తాను, వీళ్ళు స్టడీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే పోలీస్కి ఎందుకు చెప్పలేదా? ఇట్ ఈస్ దర్ డ్యూటీ ఇఫ్ సమ్ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద స్టేట్, ఇఫ్ దే నో వేర్ హీ ఈస్, వాళ్ళు ప్రైమరీ డ్యూటీ అంటే పోలీస్కి చెప్పాలి. సో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మా దగ్గర ఉన్నాయంటే ఓన్లీ 2 ఇష్యూస్. ఐదర్ ఏదో ఒక చీకట్లో రాళ్ళు కొడుతున్నారు, లేకపోతే డెలిబరేట్గా మాకు చెప్పలేదా. 2 విషయాలు విల్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్. నమ్మకం లేకపోవచ్చు అంటే, ఎక్కడ నమ్మకం ఉంటే వాళ్ళు పోండి, కోర్టు దగ్గర సరెండర్ అవ్వచ్చు కదా. వీఆర్ నాట్ టెల్లింగ్ యూ సరెండర్ ఓన్లీ టు ద పోలీస్, దే కెన్ గో టు, దేర్ ఆర్ మల్టిపుల్ ఫోరమ్స్. వాళ్ళు మీ దగ్గర వచ్చి సరెండర్ చేయవచ్చు కదా, మీ దగ్గర తీసుకువచ్చి సరెండర్. ముస్కులు అంటే బికాస్ దిస్ ఎ ప్రాసెస్, lawful process we have to follow, otherwise we don't have anything to hide.
So this is what, if they have any specific information, it is their duty to inform to the police. If they are not informing, it means they are failing in their duties and proper legal action should be initiated. Sir, మీతో మాట్లాడుతున్నాం కదా, 10 minutes లో మీకు చెప్తాను కదా. sir, did Hidma started from Bhadrachalam and went to Esar district? I just missed your question. వాళ్ళు మాట్లాడా, మళ్ళీ చెప్పండి. మేబీ కాదనలేము అంటున్నారు సార్ మీరు. ఇలాంటప్పుడు మన ఏపీలో ఎవరైనా ఎమ్మెల్యే సార్, ఎంపీస్, మినిస్టర్స్ కి సెక్యూరిటీ ఏమైనా పెంచారా? పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులతో కూడా మనం వాళ్ళకు చెప్పాను, కంప్లీట్లీ ఒక టు రీలుక్ ఇన్ టు ద ఎంటైర్ సెక్యూరిటీ. మార్నింగ్ డీజీ గారితో మేము అందరూ కాన్ఫరెన్స్ కూడా చేశాము, అందరూ యూనిట్ ఆఫీసెస్కి దాంట్లో అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళతో, దెన్ ఆ తప్ప ఇంతకుముందు ఎవరెవరు ఎనీ స్పెసిఫిక్ టార్గెట్ వాజ్ దేర్ అండ్ వీఆర్ అలర్టింగ్ దెమ్ అండ్ టెలింగ్ దెమ్ టు బి కేర్ఫుల్. బట్ we are sure that most likely in AP at least there should not be any retaliation.